హాయ్ హలో నమస్తే. బాక్సాఫీస్ దగ్గర బాలీవుడ్ హీరో అజయ్ దేవగన్ నటించిన సన్ ఆఫ్ సర్దార్ 2, టాలీవుడ్ యంగ్ హీరో విజయ్ దేవరకొండ నటించిన కింగ్డమ్, హీరో విజయ్ సేతుపతి నటించిన తలైవా తలైవి, కన్నడ యానిమేషనల్ మూవీ మహా అవతార్ నరసింహ, మరో కన్నడ మూవీ శుభ్రం షో, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమల్లు, అలాగే బాలీవుడ్ యంగ్ హీరో అర్హన్ పాండే నటించిన సైరా. ఈ మూవీస్ ఎలాంటి కలెక్షన్ సాధించాయి తెలుసుకునే ముందు ఈ వీడియోకి లైక్ చేయండి, అలాగే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బాలీవుడ్ హీరో అజయ్ దేవగన్ నటించిన లేటెస్ట్ మూవీ సన్ ఆఫ్ సర్దార్ 2 మూవీ రీసెంట్ గా రిలీజ్ అయ్యి ఆడియన్స్ నుండి అయితే మంచి టాక్ ని సొంతం చేసుకుని కలెక్షన్ల పరంగా మాత్రం నీరస కలిగించే కలెక్షన్లు అయితే సాధిస్తుంది. మూవీ 11వ రోజు 1.20 కోట్ల రేంజ్ లో నెట్ కలెక్షన్లు మాత్రమే అందుకోగా, అలాగే 1.50 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను కూడా అందుకుంది. మొత్తం మీద ఈ మూవీ 11 రోజుల్లో సాధించిన కలెక్షన్ ఒకసారి గమనిస్తే, మొదటి వారంలో ఈ మూవీ 33 కోట్ల దాకా నెట్ కలెక్షన్లు అయితే అందుకోగా, ఇక రెండో వారంకి వచ్చేసరికి ఈ మూవీ 10.50 కోట్ల రేంజ్ లో నెట్ కలెక్షన్ మాత్రమే అందుకోగా, ఇక టోటల్ వరల్డ్ వైడ్ గా అయితే 43.50 కోట్ల దాకా నెట్ కలెక్షన్ అయితే అందుకోగా, అలాగే ఇండియా వైడ్ గా ఈ మూవీ 53 కోట్ల దాకా గ్రాస్ అయితే అందుకుంది. ఓవర్సీస్ లో 10 కోట్ల దాకా గ్రాస్ అయితే అందుకోగా, ఇక టోటల్ వరల్డ్ వైడ్ గా అయితే 63 కోట్ల దాకా గ్రాస్ అయితే అందుకుంది. మొత్తం మీద ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర 120 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ లో బరిలో దిగ్గా 11 రోజుల్లో సాధించిన కలెక్షన్ తో ఈ మూవీ కంప్లీట్ గా బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే ఇంకా 76.5 కోట్ల రేంజ్ లో నెట్ కలెక్షన్ అయితే అందుకోవాల్సిన అవసరం ఉంది. మరి ఈ మూవీ ఇక ముందు ఎలాంటి కలెక్షన్ సాధించి ఇంకెంత ముందుకెళ్ళుద్దో చూడాలి. బాక్స్ ఆఫీస్ దగ్గర విజయ్ దేవరకొండ నటించిన లేటెస్ట్ మూవీ కింగ్డమ్ మూవీ రీసెంట్ గా రిలీజ్ అయ్యి ఆడియన్స్ నుండి అయితే పర్లేదనిపించే టాక్ అయితే సొంతం చేసుకోగా, కలెక్షన్ల పరంగా మొదటి వారంలో ఎక్సలెంట్ కలెక్షన్లు అయితే సాధించింది. ఈ మూవీ 11వ రోజు ఆదివారం అడ్వాంటేజ్ తో 80 లక్షల రేంజ్ లో షేర్ అయితే అందుకోగా, ఇప్పుడు 12వ రోజుకి వచ్చేసరికి తెలుగు రాష్ట్రాల్లో 15 లక్షల దాకా షేర్ ను మాత్రమే అందుకోగా, అలాగే 30 లక్షల దాకా గ్రాస్ ను కూడా అందుకుంది. టోటల్ వరల్డ్ వైడ్ గా అయితే 22 లక్షల దాకా షేర్ ని, అలాగే 44 లక్షల దాకా గ్రాస్ ని అందుకుంది. మొత్తం మీద ఈ మూవీ 12 రోజుల్లో సాధించిన కలెక్షన్ ఏరియా వారీగా ఒకసారి గమనిస్తే, నైజాం లో 13.50 కోట్ల దాకా షేర్ ని, టీడెడ్ లో 4.50 కోట్ల దాకా షేర్ ని, ఉత్తరాంధ్రలో అయితే 3.70 కోట్ల దాకా షేర్ ని, ఈస్ట్ లో అయితే 1.94 కోట్ల దాకా షేర్ ని, అలాగే వెస్ట్ లో 1.30 కోట్ల దాకా షేర్ ని, అలాగే గుంటూరులో 1.90 కోట్ల దాకా షేర్ ని, కృష్ణాలో అయితే 1.55 కోట్ల దాకా షేర్ ని, నెల్లూరులో అయితే 1.02 కోట్ల దాకా షేర్ ని అందుకుంది. టోటల్ ఏపీ తెలంగాణలో 29.40 కోట్ల దాకా షేర్ ని, అలాగే 49.70 కోట్ల దాకా గ్రాస్ ని అందుకుంది. కర్ణాటక, రెస్ట్ ఆఫ్ ఇండియా ఇతర రాష్ట్రాల్లో 4.20 కోట్ల దాకా షేర్ ని, అలాగే ఓవర్సీస్ లో 9.80 కోట్ల దాకా షేర్ ని అందుకుంది. ఇక టోటల్ వరల్డ్ వైడ్ గా అయితే 43.36 కోట్ల దాకా షేర్ ని, అలాగే 82.80 కోట్ల దాకా గ్రాస్ ని అందుకుంది. మొత్తం మీద ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర 53.5 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ లో బరిలో దిగ్గా 12 రోజుల్లో సాధించిన కలెక్షన్ తో ఈ మూవీ కంప్లీట్ గా బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే ఇంకా 10.15 కోట్ల రేంజ్ లో షేర్ అయితే అందుకోవాల్సిన అవసరం ఉంది. మరి ఇక ముందు ఈ మూవీ ఈ కలెక్షన్ లో ఎంత తొందరగా కంప్లీట్ చేసిద్దో చూడాలి. అలాగే బాక్స్ ఆఫీస్ దగ్గర కోలీవుడ్ హీరో విజయ్ సేతుపతి నటించిన లేటెస్ట్ మూవీ తలైవా తలైవి మూవీ రీసెంట్ గా రిలీజ్ అయ్యి ఆడియన్స్ నుండి అయితే మంచి టాక్ ని సొంతం చేసుకొని మంచి కలెక్షన్ తో దుమ్ముదుమరం చేసుకుంటూ దూసుకుపోతుంది. 18వ రోజు 70 లక్షలకు పైగానే నెట్ కలెక్షన్ అయితే అందుకోగా, అలాగా కోటి దాకా గ్రాస్ ను కూడా అందుకుంది. మొత్తం మీద ఈ మూవీ 18 రోజుల్లో సాధించిన కలెక్షన్ ఏవరిగా ఒకసారి గమనిస్తే, మొదటి వారంలో ఈ మూవీ 32.75 కోట్ల దాకా నెట్ కలెక్షన్ అయితే అందుకోగా, రెండో వారంకి వచ్చేసరికి 17.23 కోట్ల దాకా నెట్ కలెక్షన్ అయితే అందుకుంది. మూడో వారంలో ఈ మూవీ 8 కోట్లకు పైగానే నెట్ కలెక్షన్ అయితే అందుకోగా, టోటల్ వరల్డ్ వైడ్ గా అయితే 58 కోట్ల దాకా నెట్ కలెక్షన్ అయితే అందుకుంది. టోటల్ ఇండియాలో 66.50 కోట్ల దాకా గ్రాస్ అయితే అందుకోగా, అలాగే ఓవర్సీస్ లో 18.50 కోట్ల దాకా గ్రాస్ ను కూడా అందుకుంది. ఇక టోటల్ వరల్డ్ వైడ్ గా అయితే 84.50 కోట్ల దాకా గ్రాస్ అయితే అందుకోగా, అలాగే 42 కోట్ల దాకా షేర్ ను కూడా అందుకుంది. మొత్తం మీద ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర 23.5 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ లో బరిలో దిగ్గా 18 రోజుల్లో సాధించిన కలెక్షన్ తో ఈ మూవీ కంప్లీట్ గా బ్రేక్ ఈవెన్ పూర్తి చేసుకొని ఏకంగా 18.50 కోట్ల రేంజ్ లో ప్రాఫిట్ ని సొంతం చేసుకొని డబుల్ బ్లాక్ బస్టర్ విజయంగా దూసుకుపోతుంది. చూడాలి ఈ మూవీ ఇంకెలాంటి కలెక్షన్ సాధించి ఇంకెంత ముందుకెళ్ళుద్దో. అలాగే బాక్స్ ఆఫీస్ దగ్గర కన్నడ యానిమేషనల్ మూవీ మహా అవతార్ నరసింహన్ ఈ మూవీ మూడో వీకెండ్ లో కూడా ఎక్సలెంట్ కలెక్షన్ తో దుమ్ముదుమారం చేస్తూ దూసుకుపోతుంది. తెలుగు రాష్ట్రాల్లో అయితే ఈ మూవీ రికార్డ్ బ్రేక్ కలెక్షన్ అయితే అందుకుంటుంది. ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో 17వ రోజు వన్ ఆఫ్ ది హైయెస్ట్ కలెక్షన్ అయితే సాధించింది. 18వ రోజుకి వచ్చేసరికి కొంచెం స్లో డౌన్ అయ్యి లేదనిపించే కలెక్షన్ అయితే సాధించింది. ఈ సినిమా 18వ రోజు తెలుగు రాష్ట్రాల్లో 90 లక్షల రేంజ్ లో షేర్ అయితే అందుకోగా, అలాగే 1.80 లక్షల రేంజ్ లో గ్రాస్ ను కూడా అందుకుంది. ఇక టోటల్ తెలుగు రాష్ట్రాల్లో బాక్స్ ఆఫీస్ దగ్గర 18 రోజుల్లో సాధించిన కలెక్షన్
ఒకసారి గమనిస్తే 40 కోట్ల రేంజ్లో గ్రాస్ని అలాగే 20.50 కోట్ల రేంజ్లో షేర్ని అందుకుంది. ఈ మూవీ తెలుగు రాష్ట్రాల్లో 4 కోట్ల రేంజ్లో బ్రేక్ ఈవెన్ టార్గెట్లో బరిలో దిగ్గా 18 రోజుల్లో సాధించిన కలెక్షన్తో ఈ మూవీ కంప్లీట్గా బ్రేక్ ఈవెన్ పూర్తి చేసుకొని ఏకంగా 6.5 కోట్ల రేంజ్లో ప్రాఫిట్ని సొంతం చేసుకొని డబుల్ త్రిబుల్ బ్లాక్ బస్టర్ విజయంగా దూసుకుపోతుంది. అలాగే కర్ణాటక, రెస్ట్ ఆఫ్ ఇండియా, ఓవర్సీస్లో ఎక్సలెంట్ కలెక్షన్తో దుమ్ముదుమారం చేస్తూ దూసుకుపోతుంది. ఈ మూవీ 18 రోజుల్లో టోటల్ వరల్డ్ వైడ్ గా సాధించిన కలెక్షన్ ఒకసారి గమనిస్తే తెలుగు రాష్ట్రాల్లో 39 కోట్ల దాకా గ్రాస్ని అయితే అందుకోగా ఇక కర్ణాటకలో 5.20 కోట్ల దాకా గ్రాస్ అయితే అందుకుంది. ఇక హిందీ, రెస్ట్ ఆఫ్ ఇండియాలో 150 కోట్లకు పైగానే గ్రాస్ అయితే అందుకోగా ఇక ఇతర ప్రాంతాల్లో అయితే ఈ మూవీ 11.70 కోట్ల దాకా గ్రాస్ అయితే అందుకుంది. ఇక టోటల్ వరల్డ్ వైడ్ గా అయితే 205 కోట్ల దాకా గ్రాస్ ని అలాగే 100 కోట్ల దాకా షేర్ ని అందుకుంది. మొత్తం మీద ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర రిమంబుల్ కలెక్షన్ తో దుమ్ముదుమారం చేసుకుంటూ డబుల్ త్రిబుల్ బ్లాక్ బస్టర్ విజయంగా దూసుకుపోతుంది. మరి ఈ మూవీ ఇక ముందు ఎలాంటి కలెక్షన్ సాధించి ఇంకెంత ప్రాఫిట్ ని సొంతం చేసుకుంటుందో చూడాలి. కన్నడ మూవీ శుభ్రం సో ఈ మూవీ రీసెంట్ గా రిలీజ్ అయ్యి ఆడియన్స్ నుండి అయితే మంచి టాక్ ని సొంతం చేసుకుని కలెక్షన్ల పరంగా కూడా మంచి జోరుని చూపిస్తూ దూసుకుపోతుంది. ఈ మూవీ 18వ రోజు 2.05 కోట్ల రేంజ్ లో నెట్ కలెక్షన్లు అయితే అందుకోగా అలాగే 2.70 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను కూడా అందుకుంది. మొత్తం మీద ఈ మూవీ 18 రోజుల్లో సాధించిన కలెక్షన్ ఒకసారి గమనిస్తే మొదటి వారంలో 20.15 కోట్ల దాకా నెట్ కలెక్షన్లు అయితే అందుకోగా రెండో వారంలో 27.90 కోట్ల దాకా నెట్ కలెక్షన్లు అయితే అందుకుంది. మూడో వారంలోకి వచ్చేసరికి 18 కోట్ల దాకా నెట్ కలెక్షన్లు అయితే అందుకుంది. టోటల్ ఇండియా వైడ్ గా అయితే 26.40 కోట్ల దాకా నెట్ కలెక్షన్లు అయితే అందుకోగా టోటల్ ఇండియాలో ఈ మూవీ 77.30 కోట్ల దాకా గ్రాస్ అయితే అందుకోగా అలాగే ఓవర్సీస్ లో 10 కోట్ల దాకా గ్రాస్ అయితే అందుకుంది. టోటల్ వరల్డ్ వైడ్ గా అయితే 87 కోట్ల దాకా గ్రాస్ అయితే అందుకోగా అలాగే 40 కోట్ల దాకా షేర్ ను కూడా అందుకుంది. మొత్తం మీద ఈ మూవీ దగ్గర 5 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ లో బరిలో దిగ్గా 18 రోజుల్లో సాధించిన కలెక్షన్ తో ఈ మూవీ కంప్లీట్ గా బ్రేక్ ఈవెన్ పూర్తి చేసుకుని ఏకంగా 35 కోట్ల ప్రాఫిట్ సొంతం చేసుకుని డబుల్ త్రిబుల్ బ్లాక్ బస్టర్ విజయంగా దూసుకుపోతుంది. చూడాలి ఈ మూవీ ఇంకెంత ప్రాఫిట్ ని సొంతం తీసుద్దో. అలాగే బాక్స్ ఆఫీస్ దగ్గర పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన లేటెస్ట్ మూవీ హరిహర వీరమల్లు. ఈ మూవీ రీసెంట్ గా రిలీజ్ అయ్యి ఆడియన్స్ నుండి మిస్డ్ టాక్ ను సొంతం చేసుకుని పరంగా ఈ మూవీ పెద్దగా ఇంపాక్ట్ అయితే చూపించలేకపోయింది. ఈ మూవీ 19వ రోజు తెలుగు రాష్ట్రాల్లో 9 లక్షల దాకా షేర్ అయితే అందుకోగా అలాగే 17 లక్షల దాకా గ్రాస్ ను కూడా అందుకుంది. టోటల్ వరల్డ్ వైడ్ గా అయితే 13 లక్షల దాకా షేర్ ని అలాగే 25 కోట్ల దాకా గ్రాస్ ని అందుకుంది. ఇక టోటల్ వరల్డ్ వైడ్ గా అయితే 13 లక్షల దాకా షేర్ ని అలాగే 25 లక్షల దాకా గ్రాస్ ని అందుకుంది. మొత్తం మీద ఈ మూవీ 19 రోజుల్లో సాధించిన కలెక్షన్ ఏరియా వారీగా ఒకసారి గమనిస్తే నైజాంలో 19.42 కోట్ల దాకా షేర్ ని, లో 8.18 కోట్ల దాకా షేర్ ని, ఉత్తరాంధ్రలో అయితే 7.85 కోట్ల దాకా షేర్ ని, ఇక ఈస్ట్ లో అయితే 5.55 కోట్ల దాకా షేర్ ని, అలాగే వెస్ట్ లో 4.66 కోట్ల దాకా షేర్ ని, గుంటూరులో అయితే 5.58 కోట్ల దాకా షేర్ ని, కృష్ణాలో 4.84 కోట్ల దాకా షేర్ ని, అలాగే నెల్లూరులో 2.07 కోట్ల దాకా షేర్ ని అందుకుంది. టోటల్ ఏపీ తెలంగాణలో 58.12 కోట్ల దాకా షేర్ ని అలాగే 86.70 కోట్ల దాకా గ్రాస్ ని అందుకుంది. ఇక కర్ణాటక, రెస్ట్ ఆఫ్ ఇండియాలో అయితే 5.4 కోట్ల దాకా షేర్ ని అలాగే ఓవర్సీస్ లో అయితే 6.34 కోట్ల దాకా షేర్ ని అందుకుంది. ఇక టోటల్ వరల్డ్ వైడ్ గా 69.50 కోట్ల దాకా షేర్ ని అలాగే 114.60 కోట్ల దాకా గ్రాస్ ని అందుకుంది. మొత్తం మీద ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర 127.5 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ లో బరిలో దిగ్గా 19 రోజుల్లో సాధించిన కలెక్షన్ తో ఈ మూవీ కంప్లీట్ గా బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే ఇంకా 58 కోట్ల దాకా షేర్ అయితే అందుకోవాల్సిన అవసరం ఉంది. మరి ఇక ముందు ఈ మూవీ ఈ కలెక్షన్లు అందుకోవడం అసాధ్యమే కాబట్టి మరి ఈ మూవీ మరో డిజాస్టర్ గా మిగిలే అవకాశం అయితే కనిపిస్తుంది. అలాగే బాక్స్ ఆఫీస్ దగ్గర బాలీవుడ్ యంగ్ హీరో అర్హన్ పాండే నటించిన లేటెస్ట్ మూవీ సయ్యారా. ఈ మూవీ రీసెంట్ గా రిలీజ్ అయ్యి ఎక్సలెంట్ కలెక్షన్ తో దుమ్ముదుమారం చేసుకుంటూ దూసుకుపోతుంది. ఈ మూవీ 25వ రోజు 1.75 కోట్ల రేంజ్ లో నెట్ కలెక్షన్ అయితే అందుకోగా అలాగే 2 కోట్ల దాకా గ్రాస్ ను కూడా అందుకుంది. మొత్తం మీద ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర 25 రోజుల్లో సాధించిన కలెక్షన్ ఒకసారి గమనిస్తే మొదటి వారంకి వచ్చేసరికి ఈ మూవీ 173 కోట్ల దాకా నెట్ కలెక్షన్ అయితే అందుకోగా ఇక రెండో వారంకి వచ్చేసరికి 108 కోట్ల దాకా నెట్ కలెక్షన్ అయితే అందుకుంది. అలాగే మూడో వారంకి వచ్చేసరికి 28.25 కోట్ల దాకా నెట్ కలెక్షన్ అయితే అందుకోగా మూడో వారంకి వచ్చేసరికి 11 కోట్ల దాకా నెట్ కలెక్షన్ అయితే అందుకోగా అలాగే ఇండియా వైడ్ గా 320 కోట్ల దాకా నెట్ కలెక్షన్ అయితే అందుకోగా ఇక టోటల్ భారత్ లో అయితే 385 కోట్ల దాకా గ్రాస్ అయితే అందుకుంది. అలాగే ఓవర్సీస్ లో 150 కోట్లకు పైగానే గ్రాస్ అయితే అందుకోగా ఇక టోటల్ వరల్డ్ వైడ్ గా 535 కోట్ల దాకా గ్రాస్ అయితే అందుకుంది. మొత్తం మీద ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర 55 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ లో బరిలో దిగ్గా 25 రోజుల్లో సాధించిన కలెక్షన్ తో కంప్లీట్ గా బ్రేక్ ఈవెన్ పూర్తి చేసుకుని ఏకంగా 265 కోట్ల ప్రాఫిట్ ని సొంతం చేసుకుని డబుల్ త్రిబుల్ బ్లాక్ బస్టర్ విజయంగా దూసుకుపోతుంది. మరి చూడాలి ఈ మూవీ ఇక ముందు ఎలాంటి
కలెక్షన్లు సాధిస్తుందో. ఇవ్వండి ఈ మూవీస్ కలెక్షన్లు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.